హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో సంక్రాంతి స్పెషల్గా రాగి లడ్డూను ఎలా చేయాలో చూపిస్తాను. ఈ లడ్డూలు పిల్లలైనా పెద్దలైనా పాలిచ్చే తల్లులైనా ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా రోజుకొకటి తిన్నారంటే ఎంతో బలంగా ఉంటారు. ఇంకా లేట్ చేయకుండా శరీరానికి పుష్టినిచ్చే ఈ బలమైన రాగి లడ్డూను ఎలా చేసేయాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని దీనిలోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. అలాగే 2 కప్పుల రాగి పిండిని వేసుకోవాలి. ఈ రాగి పిండి సూపర్ మార్కెట్స్లో ఎక్కడైనా దొరుకుతుందండి. లేదంటే మీరు రాగుల్ని మిల్లుకు పట్టించైనా తీసుకోవచ్చు. దీన్ని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 1/2 కప్పు ఎండు కొబ్బరి తురుమును వేసుకొని ఫ్లేమ్ని లోలోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అస్సలు హై ఫ్లేమ్లో పెట్టకూడదు, రాగి పిండి త్వరగా మాడిపోతుంది. ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని రాగి పిండిని 10 to 15 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. రాగి పిండి మనకి ఏగిందని ఎలా అర్థమవుతుందంటే చక్కగా కమ్మటి వాసన అనేది వస్తుందండి. చూడండి, ఇక్కడ రాగి పిండి మనకి చక్కగా ఫ్రై అయింది. స్టవ్ ఆపేసి దీన్ని ఇలా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూను ఇలాచీ పొడిని కూడా వేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి. ఇప్పుడు మరలా స్టవ్ పైన వేరొక ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని ఇందులోకి జీడిపప్పు, బాదం పప్పు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆపేసి వీటిని రాగి పిండిలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కలుపుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇలా రాగి పిండిలో బాగా కలుపుకున్న తర్వాత ఈ బౌల్ని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన మరలా అదే ప్యాన్లోకి కప్పుంబావు ఇలా తురిమిన బెల్లాన్ని వేసుకోవాలి. అలాగే 1/2 కప్పు నీళ్ళను కూడా వేసుకొని ఫ్లేమ్ని లోలోనే ఉంచుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి. ఇక్కడ మీకు స్వీట్ ఇంకొంచెం కావాలనిపిస్తే ఇంకొక 1/2 కప్పు యాడ్ చేసుకోవచ్చు. కప్పుంబావు అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ బెల్లం అంతా కరిగి చూడండి, ఇక్కడ ఇలా తీగ పాకంలాగా వస్తే మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చినట్లే. ఇప్పుడు స్టవ్ ఆపేసి ఈ బెల్లం సిరప్ని ఈ రాగి పిండిలోకి ఫిల్టర్ చేసుకోవాలి. ఏదైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే ఇందులో సపరేట్ అయిపోతాయి. ఇలా ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఈ రాగి పిండిని ఇలా గరిటెతో కలుపుకోవాలి. ముందు చేయి కాలుతుంది కదా, ఇలా గరిటెతో బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా బాగా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు చేయిని యూజ్ చేసుకుంటూ ఇదంతా ఒకసారి దగ్గర కనుక్కుంటూ ఇలా కొంచెం పిండి గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం వీటిని లడ్డూలుగా చుట్టేసుకోవాలి. వేడాడిపోతే మనకి లడ్డూలుగా చుట్టుకోవటం కొంచెం కష్టంగా అనిపిస్తుంది. చేతులకి ఇలా నెయ్యిని అప్లై చేసుకొని కొంచెం కొంచెంగా చేతిలోకి రాగి ముద్దను తీసుకొని ఇలా గుండ్రంగా లడ్డూల్లాగా చుట్టుకోవటమే. చూడండి, ఇలా కొంచెం కొంచెంగా తీసుకొని చేసుకుంటే రాగి లడ్డు మనకి చక్కగా వచ్చేస్తుంది. మీకు ఒకవేళ పిండి కొంచెం గట్టిపడి రానట్లు అనిపిస్తే కొంచెం పాలనైనా ఇందులోకి స్ప్రింకిల్ చేసుకుంటే ఇలా లడ్డూల్లాగా చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా హెల్తీగా రాగి లడ్డూలు రెడీ అయిపోయాయి. ఎదిగే పిల్లలైనా పాలిచ్చే తల్లులైనా ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా దీన్ని రోజుకొకటి తిన్నారంటే ఎంతో హెల్తీగా ఉంటారు. వీటిని ఎలాంటి అకేషన్స్కైనా హోమ్ మేడ్ స్నాక్స్గా అయినా లేదంటే పిల్లలకి స్నాక్స్ బాక్స్లో కూడా చేసి పెట్టవచ్చు. ఎంతో హెల్తీ రెసిపీ. ఇంకెందుకు లేట్, ఈ సంక్రాంతికి మీరు కూడా ఈ బలమైన రాగి లడ్డూలను ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో మీ ఫీడ్బ్యాక్ని తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.